హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అవర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు ఎన్ఎంఎంఎస్ కి సంబంధించి మనం ఒక కొత్త సిరీస్ తో ముందుకు రావడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ చూశారు, మోడ్ ఆఫ్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేది ప్రిపరేషన్ ప్లాన్ డిస్కస్ చేశాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో సెవెంత్ క్లాస్ సైన్స్ లో ఫస్ట్ చాప్టర్ కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సిరీస్? సైన్స్ సోషల్ పై గురి ఎన్ఎంఎంఎస్ ని దరిలో. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చాప్టర్, ద నేమ్ ఆఫ్ ద చాప్టర్ ఇస్ వాట్? న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ నుంచి మనకు ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. శ్రద్ధగా ఈ వీడియో వినండి, నోట్స్ రాసుకోండి. మీరు కూడా మీ టెక్స్ట్ బుక్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ని హైలైట్ చేసుకోండి. ఈ విధంగా మీరు దాన్ని తిరిగి చదివే ప్రయత్నం చేయండి. లెట్స్ సి ఫస్ట్ వన్. సి మన ఈ క్లాస్ 6th లో మనం వచ్చేసి ఏం చదివి ఉంటాము? ఆల్రెడీ మనము న్యూట్రియంట్స్ గురించి చదివి ఉన్నాము. అందులో వేటిని న్యూట్రియంట్స్ అంటారు చూడండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ వాట్? దే ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫుడ్. వాటిని ఫుడ్ లో ఉన్నటువంటి మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాం అనమాట. అంటే అందులో ఉన్నటువంటి పదార్థాలు, మనం తినేటటువంటి ప్రతి భోజనంలోనూ ఇవి ఉండడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని పదార్థాల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. లైక్ కార్బోహైడ్రేట్స్ వచ్చేసి మనకు బియ్యము ఇలాంటి వాటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే మనం తినేటటువంటి మీట్ అంటే చికెన్ లో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కార్బోహైడ్రేట్స్, తర్వాత ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ ది వాట్? దే ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్. దీస్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ వాట్? దే ఆర్ nutrients. What? They are nutrients. See, all living organisms required food. ప్రతి జీవికి కూడా మనకు ఏం కావాలా? ఫుడ్. ఇట్ రిక్వైర్స్ వాట్? ఫుడ్ అవసరం అవుతుంది. మీరు ఇలా అండర్లైన్ చేసిన ప్రతిదీ అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇందులో వచ్చేసి ఈ పాయింట్, ఇది మస్ట్ అన్నమాట. వాట్ ఆర్ ది న్యూట్రియంట్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫుడ్ అన్నారు అనుకోండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా ఇది అండర్లైన్ చేశాను. ఇదే మీరే అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంపార్టెంట్ అని చెప్పిండేది మాత్రం ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. సి, ప్లాంట్స్ కెన్ సింథసైజ్ ఫుడ్ ఫర్ దెమ్సెల్వ్స్. ప్లాంట్స్ ఏం చేస్తాయి? ప్లాంట్స్ కి ఎవరైనా భోజనం పెడతారా? లేదు. దే ప్రిపేర్ దేర్ ఫుడ్ ఓన్. వాటికి అవే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అదే మనం ఉన్నాం అనుకోండి, వి డిపెండ్ ఆన్ ప్లాంట్స్. ఇండైరెక్ట్లీ మనము ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాం అనమాట. ప్లాంట్స్ తో తయారైనటువంటి ఫుడ్ తింటాం. అలాగే మీట్ కూడా ఇండైరెక్ట్ అవి కూడా ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాయి. కాబట్టి ఓవరాల్ గా వి డిపెండ్ ఆన్ ప్లాంట్స్. లెట్స్ సి, బట్ అనిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్స్ కెనాట్. మనము కానీ అనిమల్స్ కానీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేవు. దే గెట్ ఇట్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ అనిమల్స్ దట్ ఈట్ ప్లాంట్స్. మనము ప్లాంట్స్ పైన, అనిమల్స్ పైన డిపెండ్ అవుతాము. అనిమల్స్ కూడా ఏం తింటాయి? మరి తిరిగి ప్లాంట్స్ తింటూ ఉంటాయి అన్నమాట. దస్ హ్యూమన్స్ అండ్ అనిమల్స్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ప్లాంట్స్. ఈ కంప్లీట్ అంతా కూడా మీరేం అండర్లైన్ చేసుకునే అవసరం లేదు. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ వినండి, ఒకసారి చదువుకోండి మీరు కూడా. మెయిన్ కాన్సెప్ట్ ఈస్ న్యూట్రియంట్స్. వాట్ ఆర్ ద న్యూట్రియంట్స్? న్యూట్రియంట్స్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్. వాట్ ఆర్ దే? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సి, ఇందులో ప్లాంట్స్ మాత్రము దే ప్రిపేర్ దేర్ ఫుడ్ themselves, బట్ animals and humans are directly or indirectly depend on plants. నెక్స్ట్ చూడండి, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ ఏ విధంగా తయారు చేసుకుంటాయి అనేది చూద్దాం. Plants are the only organism that can prepare food for themselves by using water, carbon dioxide and minerals. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. Plants prepare their food themselves. ఎలా? By using water, carbon dioxide. ఇది అండర్లైన్ చేసుకోవాలి, హైలైట్ ఇది. Water, carbon dioxide and minerals. The raw material are present in their
సరౌండింగ్స్, మరి సరౌండింగ్స్ లో ఇవి మనకు సాయిల్ లోపల నుంచి మనకు వాటర్ తీసుకుంటాయి, అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్, అలాగే సాయిల్ నుంచి మినరల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. ద న్యూట్రియంట్స్ ఎనేబుల్ లివింగ్ ఆర్గానిజం టు బిల్డ్ దేర్ బాడీస్, టు గ్రో, టు ప్రిపేర్ డ్యామేజ్డ్ పార్ట్స్ ఆఫ్ దేర్ బాడీస్ అండ్ ప్రొవైడ్ ది ఎనర్జీ టు క్యారీ అవుట్ లైఫ్ ప్రాసెస్. మరి ఈ న్యూట్రియంట్స్ ఎందుకు యూజ్ అవుతాయి? మనము కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్ ఎందుకు తీసుకోవాలి అంటే దే యూజ్ టు బిల్డ్ దే బాడీస్. లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయి, లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ప్లాంట్స్ కూడా లివింగ్ ఆర్గానిజమ్సే. ద మూవింగ్ ఏవైతే ఉంటాయో గ్రో, దానిలో మనకు గ్రోత్ ఏదైతే చూపిస్తాయో అవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్సే. దే బిల్డ్ దేర్ బాడీస్, వాటి యొక్క బాడీని బిల్డ్ చేసుకోవడం కోసము, పెరుగుదల కోసము, టు గ్రో, అండ్ ఏదైనా మనకు దెబ్బ తగులుతుంది ఆ పార్ట్ ని, డ్యామేజ్డ్ పార్ట్ ని రిపేర్ చేసుకోవడానికి, జ్వరం వచ్చినప్పుడు కూడా అది కూడా ఒక రిపేర్. ఇవంతటికీ కూడా ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, అంటే దట్ ఈస్ న్యూట్రియంట్స్ ఆర్ ఎసెన్షియల్. న్యూట్రిషన్ ఈజ్ ది మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ బై అన్ ఆర్గానిజం. న్యూట్రిషన్ అంటే ఏమంటే ఇట్ ఈస్ ద మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్. ఫుడ్ తీసుకునేటటువంటి ఒక విధానం అనమాట. ఫుడ్ ను ప్రిపేర్ చేసుకునేటటువంటి ఒక విధానాన్ని న్యూట్రిషన్ అంటాము. న్యూట్రిషన్ ఇస్ వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ బై అన్ ఆర్గానిజం. ఇది గుర్తుపెట్టుకోండి. న్యూట్రిషన్ ఇస్ వాట్ ఈస్ ది మోడ్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ బై అన్ ఆర్గానిజం. సి అండ్ ఇట్స్ యూటిలైజేషన్. మరి తీసుకునేటటువంటి ప్రాసెస్, తర్వాత దాన్ని యూజ్ చేసేటటువంటి ప్రాసెస్ ని మనం ఏమంటామంటే న్యూట్రిషన్ అంటాం. న్యూట్రిషన్ వేరు, న్యూట్రియంట్స్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్. న్యూట్రిషన్ ఇస్ ది మోడ్ ఆఫ్ టేకింగ్ ది ఫుడ్ బై ది ఆర్గానిజం అండ్ ఇట్స్ యూటిలైజేషన్. The mode of nutrition which organisms make food themselves for simple substances is called autotrophics. ఆటోమేటిక్ అంటాం కదా, ఆటోమేటిక్ అంటే తనంతట అదే అనమాట. ఏ ఆర్గానిజమ్స్ అయితే ఆటోమేటిక్ గా వాటికి అవే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయో వాటిని మనం ఏమంటాం అంటే ఆటోట్రోఫిక్. లైక్ ప్లాంట్స్ ఆర్ వాట్ దే ఆర్ autotrophic. చూడండి, what is autotrophic? The mode of nutrition in which organisms make food themselves from simple substances is called. Simple substances are what? Water, carbon dioxide and minerals. Autotrophic. Auto means self, trophics means nourishment. Okay na? So ఈ విధంగా ఆటోట్రోఫిక్ అంటే ఫుడ్ ను ఏవైతే అవే తయారు చేసుకుంటే, ప్రిపేర్ చేసుకుంటే వాటిని ఆటోట్రోఫిక్ అంటాము. ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ప్లాంట్స్. సో దేర్ఫోర్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ వాట్? ఆటోట్రోఫిక్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఆటోట్రోఫిక్. ఆటోట్రోఫిక్ అంటే సెల్ఫ్ నరిష్మెంట్ అంటే ఫుడ్ ను తనంతట అవే ప్రిపేర్ చేసుకునేటివి. తెలుగులో స్వయం పోషకాలు, తనను తనే పోషించుకునేటివి, నొరస్ చేసుకునేటివి అని మీనింగ్ అన్నమాట. అనిమల్స్ అండ్ మోస్ట్ అదర్ ఆర్గానిజమ్స్ టేక్ ఇన్ ఫుడ్ ప్రిపేర్డ్ బై ప్లాంట్స్. అనిమల్స్ గానీ, హ్యూమన్స్ గానీ, చాలా ఆర్గానిజమ్స్ గానీ ఏం చేస్తాయి? ఫుడ్ ను తనంతట అవి ప్రిపేర్ చేసుకోలేవు. దే డిపెండ్ ఆన్ ప్లాంట్స్. అందుకనేసి దే ఆర్ కాల్డ్ వాట్? హెటిరోట్రోప్స్ అంటాము. హెటిరో అంటే అదర్, అంటే వేరే వాళ్ళ ఫుడ్ ను మనం తీసుకోవడం అనమాట. మనం ఒక రకంగా మనం అక్కడ చోరీ చేసినట్టు అనమాట, దొంగలించడం. అవి తయారు చేసుకునేది మనం తింటూ ఉన్నాం అనమాట. మనం ఎవరు అంటే హెటిరోట్రోప్స్, హ్యూమన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అదర్ దాన్ ప్లాంట్స్ అన్ని కూడా హెటిరోట్రోప్స్ అనే చెప్పొచ్చు. తర్వాత నౌ we may ask where the food factories of plants located. డబ్బుని అండర్లైన్ చేసినంత రాసుకోవద్దు, ఇంపార్టెంట్ అని నేను చెప్పినది మాత్రమే అండర్లైన్ చేసుకోండి మీరు టెక్స్ట్ బుక్ లో. ఇక్కడ మరి ఫుడ్ తయారవుతుంది అంటాం కదా. ఇప్పుడు మనం ఇంట్లో అయితే ఫుడ్ స్టవ్ మీద, కుక్కర్ మీద ఆ విధంగా ప్రిపేర్ చేస్తాం. అది మన కిచెన్ అనేది ఒక ఫుడ్ ఫ్యాక్టరీ. అలాగనే ప్లాంట్ కూడా
ఎక్కడ ఉంటుంది ఫుడ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటుంది ఏం కథ అనేది మనము నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాసెస్ లో తెలుసుకుందాం. ఆ పార్ట్స్ ఏమి ఏం కథ అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదే ఉంటుంది దీంట్లో. చూడండి, ఫోటోసింథసిస్, ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్. ఫోటోసింథసిస్ అంటే ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ అనమాట. ఫోటో అనేటటువంటి మీనింగ్ ఏం ఇస్తుందంటే లైట్ అని అర్థం. ఫోటో సింథసిస్ అంటే టు ప్రిపేర్ అంటే లైట్ ద్వారా ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఫోటోసింథసిస్ అంటాము. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, లీవ్స్ అంటే తెలుసు కదా, ఆకులు. లీవ్స్ ఆర్ ది ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్. ఇది అప్లై చేసుకోండి, హైలైట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే లీవ్స్. Therefore all the raw materials must reach the leaf. Raw materials, ఇందాక రా మెటీరియల్స్ అంటే ఏం చెప్పాము కదా, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మినరల్స్. దీస్ ఆర్ రా మెటీరియల్స్. దే మస్ట్ రీచ్ ద లీఫ్. మనం కిచెన్ కి వస్తేనే కదా, మనం సరుకులు కిచెన్ కి చేరుకుంటేనే కదా మనం ఫుడ్ ప్రిపేర్ చేయగలుగుతాం. అలాగని ఇక్కడ ఫుడ్ ఫ్యాక్టరీస్ ఏంటివి, లీవ్స్ వరకు ఈ రా మెటీరియల్స్ చేరుకుంటేనే ఫుడ్ అనేది ప్రిపేర్ గా అవుతుంది. వాటర్ అండ్ మినరల్స్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్ ఆర్ అబ్జార్బ్డ్ బై ది రూట్స్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ది లీవ్స్. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. మరి ఇందాక నేను చెప్పాను, ఇక్కడ సాయిల్ లో ఒక ప్లాంట్ ని మనము చేస్తే ఇక్కడ సాయిల్ లో ఏముంటుంది, వాటర్ ఉంటుంది, తర్వాత మినరల్స్ ఉంటాయి. ఇవి దే పాస్ త్రూ రూట్స్ ద్వారా, అంటే ఈ కింద వేర్లు ఉంటాయి కదా, వేర్ల ద్వారా ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట. ట్రాన్స్పోర్ట్ కావడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ది లీవ్స్. కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ఎయిర్ ఈజ్ టేకెన్. మరి ఈ రూట్స్ నుంచి మనకేమో వాటర్ అండ్ మినరల్స్ వస్తాయి. ఇంకొక రా మెటీరియల్ ఏముంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే సాయిల్ లో ఉండదు. ఇట్ ప్రెసెంట్ ఇన్ అట్మాస్ఫియర్. మరి అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనకి లీవ్స్ లేక రావాలంటే లీవ్స్ లో ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. అదేమో తెలుసుకుందాం. ఇది లీవ్స్ లో చూడండి, లీవ్స్ లో మనకు ఇక్కడ స్టోమాటా ఒకటే ఉంటే స్టోమా అంటాం అనమాట. ఇక్కడ ఒక గ్యాప్ కనపడుతుంది కదా, ఈ గ్యాప్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది రావడం జరుగుతుంది. ఎలాగైతే మనకు గాలి రావాలంటే ముక్కుల ద్వారా వస్తుంది కదా, అలా ఒక స్మాల్ హోల్స్ అనేటివి ఉంటాయి దీంట్లో లీవ్స్ లో. ఆ గ్యాప్ ని మనం ఏంటంటే స్టోమాటాస్ ఎక్కువ ఉన్నాయనుకోండి స్టోమాటాస్ అంటాము. మరి ఇవి దేంతో ఆపరేట్ అవుతా ఉంటాయి అంటే ది ఆపరేటెడ్ బై గార్డ్ సెల్స్ తర్వాత స్టోమా, రెండు కూడా ఇంటర్లింక్ గుర్తు పెట్టుకోండి. స్టోమా ఆర్ ఆపరేటెడ్ బై వాట్, గార్డ్ సెల్స్. అంటే అవి ఇలా తెరుచుకొని మూసుకోవడానికి యూజ్ అయ్యేటివి అని అర్థం అనమాట. యూజ్ అయ్యేటి వాటిని మనం ఏంటంటే గార్డ్ సెల్స్. దీని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకు లీవ్స్ లేక రావడం జరుగుతుంది. త్రూ ద రూట్స్ వాటర్ అండ్ మినరల్స్ అనేది లీవ్స్ కి వచ్చి చేరుతుంది. ఆ విధంగా అక్కడ ఫ్యాక్టరీ అనేది ఫామ్ అవుతుంది, అక్కడ ఫుడ్ అనేది ప్రిపేర్ కావడం జరుగుతుంది అనమాట. రైట్, మరి ఈ ప్రాసెస్ అంతా కూడా మరి ఎలా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఎలా వస్తుంది, త్రూ ది టినీ పోర్స్. అవేమైతే చిన్న రంధ్రాల్లాగా ఉంటాయో వాటి అనమాట పోర్స్ అంటాం. పోర్స్ ప్రెసెంట్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ లీవ్స్ పైన చిన్న రంధ్రాలు ఉంటాయి. దీస్ పోర్స్ ఆర్ సరౌండెడ్ బై గార్డ్ సెల్స్. దాకా చెప్పాను, గార్డ్ సెల్స్ తో అవి సరౌండ్ అయి ఉంటాయి. సచ్ పోర్స్ ఆర్ కాల్డ్ వాట్, స్టోమా. ఇది ఇంపార్టెంట్. సచ్ పోర్స్ ఆర్ కాల్డ్ వాట్, స్టోమాస్ ఆర్ సరౌండెడ్ బై వాట్, గార్డ్ సెల్స్ వల్ల స్టోమాటా అనేది ఆపరేట్ కావడం జరుగుతుంది. త్రూ ది స్టోమాటా కార్బన్ డైఆక్సైడ్ అనేది లీవ్స్ లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. సి, ఈ వాటర్ అండ్ మినరల్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద లీవ్స్ బై ది వెజల్స్ విచ్ రన్ లైక్ పైప్స్ త్రూ అవుట్ ద రూట్. మరి పైపుల్లో మనకు వాటర్ ఎట్లయితే ఇంట్లోకి వస్తాయో ఆ విధంగా త్రూ ద రూట్స్ ఫ్రమ్ ద సాయిల్ వాటర్ కానీ మినరల్స్ కానీ ఏమవుతాయి అంటే ఈ విధంగా రూట్స్ తర్వాత స్టెమ్స్ ద్వారా మనకు లీవ్స్ చేరడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. త్రూ ద రూట్స్, బేసిక్ వచ్చేసి రూట్స్,
రూట్స్ నుంచి స్టెమ్స్ అంటే కాండాలు వస్తాయి కదా, తర్వాత బ్రాంచెస్ కొమ్మలు అండ్ ది లీవ్స్. ఫైనలీ దే ఎంటర్ ఇంటూ లీవ్స్. దే ఫార్మ్ ఏ కంటిన్యూయస్ పాత్ ఆర్ ప్యాసేజ్. ఆ విధంగా ఒక పైప్ లైన్ ఏ విధంగా అయితే కంటిన్యూస్ గా ఉంటుందో ఆ విధంగా ఆ పైప్ లైన్ ద్వారా ఈ వాటర్ అనేది ఎంటర్ కావడం జరుగుతుంది. For the nutrients to reach the leaf, they are called vessels. వీటిని మనం ఏమంటాం అంటే వెజల్స్. వెజల్స్ లో మనం ఏం చెప్పుకోవచ్చు, రూట్స్, స్టెమ్స్, బ్రాంచెస్ ఇవన్నీ కూడా అనమాట. అండ్ ద లీవ్స్ దగ్గర వరకు కూడా దీస్ ఆర్ వాట్ దే ఆర్ ది వెజల్స్. సో వీటికి సంబంధించి మరి మనకు ఇంకా డీటెయిల్డ్ గా అవసరం లేదు. తర్వాత ఇందులో చూడండి, ద లీవ్స్ లో వచ్చేసి ఒక గ్రీన్ పిగ్మెంట్, ఒక గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఒక పదార్థం ఉంటుంది, దాన్ని గ్రీన్ పిగ్మెంట్ అంటాము. ఆ గ్రీన్ పిగ్మెంట్ ని మనం ఏమని పిలుస్తాం అంటే క్లోరోఫిల్. మోస్ట్ ఇంపార్టెంట్, ద గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ ఈస్ కాల్డ్ వాట్ క్లోరోఫిల్. ఇట్ హెల్ప్స్ లీవ్స్ టు క్యాప్చర్ ది ఎనర్జీ ఆఫ్ ది సన్లైట్. ఏం చేస్తుంది, సన్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఏది, క్లోరోఫిల్. ఇది ఇంపార్టెంట్, దీని యూజ్. ఇది ఆ గ్రీన్ పిగ్మెంట్ ని మనం క్లోరోఫిల్ అంటాము. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఇట్ హెల్ప్స్ లీవ్స్ టు క్యాప్చర్ ద ఎనర్జీ ఫ్రమ్ ది సన్లైట్. దిస్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు సింథసిస్ అంటే ప్రిపేర్ ఫుడ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఈ ఏరియా అంతా కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లీవ్స్ లో ఉండేటటువంటి గ్రీన్ పిగ్మెంట్ ని మనం క్లోరోఫిల్ అంటాం. ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుంది, సన్ నుంచి వచ్చేటటువంటి లైట్ ని క్యాప్చర్ చేస్తుంది. అది ఏం చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ తో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సిన్స్ ద సింథసిస్ ఆఫ్ ఫుడ్ అకర్స్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్, ఇందాక మొదట్లోనే చెప్పాను సన్లైట్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ వాట్ ఫోటోసింథసిస్. వాట్ ఈస్ ఫోటో, ఇది కూడా నేర్చుకోండి. ఫోటో అంటే లైట్, సింథసిస్ అంటే టు కంబైన్ లేదంటే టు ప్రిపేర్ అనే మీనింగ్ లో కూడా వాడవచ్చు. సో వి ఫైండ్ దట్ క్లోరోఫిల్, సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆర్ necessary to carry out the process of photosynthesis. చూడండి, ఫోటోసింథసిస్ కు ఏమేం కావాలా, వాటరు, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్ అండ్ ఫైనలీ సన్లైట్. ఈ 4 కాన్సెప్ట్స్, 4 వర్డ్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇట్ ఈజ్ ఏ యూనిక్ ప్రాసెస్ ఆన్ ది ఎర్త్. ఇది ఎక్కడ జరగదు, ఇది ఎర్త్ పైన ఓన్లీ ప్లాంట్స్ లో మాత్రమే జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ యూనిక్ ప్రాసెస్. ద సోలార్ ఎనర్జీ ఈజ్ క్యాప్చర్డ్ బై ద లీవ్స్ అండ్ స్టోర్డ్ ఇన్ ద ప్లాంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్. మరి ఆ సన్లైట్ ఎనర్జీ అనేది ఏ ఫామ్ లో మనకు స్టోర్ అవుతుంది లీవ్స్ లో అంటే ఫుడ్ ఫామ్ లో స్టోరేజ్ అవుతుంది. ద సన్ ఈజ్ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అన్ని మనము అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఫుడ్ ప్రిపేర్ అయితే అనేది ప్లాంట్ లో, అదే ప్లాంట్ లో మనం అనిమల్స్, హ్యూమన్స్ దీన్ని మనం కూడా అది యూజ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సన్ ఈస్ ది అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ ఇది అవసరం లేదు మనకు. కెన్ యూ ఇమాజిన్, మరి ఒకవేళ ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగకపోతే ఏమవుతుందో చెప్పండి, అసలు ఏదే కానీ ఆర్గానిజము భూమి పైన బతకడానికి అవకాశం ఉండదు అనమాట. రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మరి ఒక ప్లాంట్ ఇక్కడ ఫోటోసింథసిస్ జరుగుతున్నటువంటి ఒక డయాగ్రామ్ ఇచ్చారు. చూడండి, డ్యూరింగ్ సన్లైట్ లో ఏమేమి యూజ్ చేసుకుంటోంది ఇక్కడ ప్లాంట్, అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ and in leaf it has chlorophyll. See, from roots నుంచి ఏమవుతుంది, వాటర్ అండ్ మినరల్స్ ఎలా వెళ్తాయంటే వాటర్ లో అవి ఏమింటాయి, డిజాల్వ్ అయింటాయి, కరిగి ఉంటాయి. అట్లా త్రూ వాటర్ మినరల్స్ అనేది త్రూ ద రూట్స్ విధంగా స్టెమ్స్ ద్వారా, పైప్స్ ద్వారా ఈ విధంగా లీఫ్ కు చేయడం జరుగుతుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకుని ఇక్కడ ఏం జరుగుతుంది, ఫోటో సింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ విధంగా కార్బోహైడ్రేట్స్ ఫామ్ అవుతాయి, అలాగే ఆక్సిజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది.
మరి దీని అంతటిని కూడా మనం ఒక ఈక్వేషన్ గా రిప్రజెంట్ చేస్తాము. ఇది మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఈక్వేషన్, జాగ్రత్తగా నేర్చుకోవాలి, నోటికి నేర్చుకోండి. చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అంటే వాటర్ లో మినరల్స్ కూడా ఉంటాయి. గివ్స్ రైస్ టు, దీని ఏమని చదవాలి, గివ్స్ రైజ్ టు అని చదవాలి, రాసే పని లేదు, చదవడానికి మాత్రమే నేను ఈ విధంగా రాయడం జరిగింది ఇక్కడ. ఓకేనా, గివ్స్ రైజ్ టు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఎక్కడ ఉంటుంది, ఇన్ లీఫ్. గివ్స్ రైజ్ టు ఏమొస్తుంది అనేది ఇక్కడే రాసుకుంటే సరిపోతుంది, ఇక్కడ స్పేస్ లేదు కూడా ఇక్కడ రాశారు వాళ్ళు. చూడండి, కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్, మీరు ఇలాగనే కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్ అని ఈక్వేషన్ రాసుకోండి. దిస్ ఈక్వేషన్ ఇస్ వాట్, దిస్ ఇస్ ది ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అని హెడ్డింగ్ పెట్టుకొని దీన్ని నోట్బుక్ లో ఎంటర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా దీన్ని నేర్చుకోవాలా. దీనిపైన మనకు ఎగ్జామ్ లో NMMS లో ఎగ్జామ్ లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, దిస్ ఈస్ ద వాట్, ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. తర్వాత డ్యూరింగ్ ది ప్రాసెస్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్, ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్, మరి లీవ్స్ లో కార్బోహైడ్రేట్ ఫామ్ అవుతుంది అన్నాం కదా, ఆ కార్బోహైడ్రేట్ యొక్క వన్ ఆఫ్ ద ఫామ్ స్టార్చ్ అనమాట. సో స్టార్చ్ డ్యూరింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ద లీవ్స్ ఇండికేట్స్ ద అకరెన్స్ ఆఫ్ photosynthesis. Starch is also a carbohydrate. Starch is what? Starch is also a carbohydrate. Carbohydrate form అవుతుందన్నా కదా, కార్బోహైడ్రేట్ ఏది అంటే స్టార్చ్. మరి అందులో స్టార్చ్ ఉందనుకోండి, లీవ్స్ లో స్టార్చ్ ఉందంటే అర్థం ఏమి, ఫోటోసింథసిస్ జరిగింది అని అర్థం. ఫోటోసింథసిస్ జరగడానికి ఏమేమి ఉండాలో చెప్పండి. ఒకటి సన్లైట్ ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, తర్వాత వాటర్ ఉండాలి, వాటర్ లో మినరల్స్ డిజాల్వ్ అయి ఉంటాయి. సో ఈ తర్వాత మనకి ఏముండాలా, లీఫ్ లో ఏమి, క్లోరోఫిల్ ఉండాలి. క్లోరోఫిల్ ఇది గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి వాటిలో క్లోరోఫిల్ అనేది ఉంటుంది. రైట్, తర్వాత ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చారు చూడండి. టేక్ టూ పార్టెడ్ ప్లాంట్స్ ఆఫ్ ద సేమ్ కైండ్, ఒకే రకమైనటువంటి 2 ప్లాంట్స్ కుండీల్లో తీసుకుని కీప్ వన్ ఇన్ ద డార్క్, ఒకటి వచ్చేసి మనం చీకట్లో పెట్టేస్తాం, అంటే ఇంటి లోపల పెట్టేయడము, లేదంటే దానికి ఏదైనా ఒక కవర్ను, బ్లాక్ కవర్ను మనము చుట్టేయడము చేస్తాం అనమాట. ఆ విధంగా అది మనకు డార్క్ లో ఉన్నట్టు అవుతుంది అనమాట. ఎంతసేపు, ఫర్ 72 hours అండ్ ద అదర్ ఇన్ సన్లైట్. 2 ప్లాంట్స్ తీసుకుంటాం, ఒకటి డార్క్ లో పెడతాము, చీకట్లో పెడతాము, ఇంకొకటి సన్లైట్ లో పెట్టి కొన్ని అబ్జర్వేషన్స్ చేస్తాము. చూడండి, అబ్జర్వేషన్స్ నుంచి మనకి ఏమొస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు. డైరెక్ట్ క్వశ్చన్స్ కన్నా కూడా ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, కాబట్టి శ్రద్ధగా దీన్ని వినండి. చూడండి, పర్ఫార్మ్, తర్వాత ఏం చేయాలా, పర్ఫార్మ్ అయోడిన్ టెస్ట్. మీరు 6th క్లాస్ లో నేర్చుకుంటారు అయోడిన్ టెస్ట్ ఆఫ్ లీవ్స్. ఏం చేయాలా, అయోడిన్ సొల్యూషన్ లో మనము ఈ లీఫ్ ను ముంచి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ అందులో కార్బోహైడ్రేట్ ఫామ్ ఏంటి అంటే స్టార్చ్ ఫామ్ ఏంటి అంటే ఫోటోసింథసిస్ జరిగితే ద కలర్ ఏ కలర్ లెక్క మారుతుంది మనకు ఆ లీఫ్ అంటే డార్క్ బ్లూ, లేదంటే బ్లూ బ్లాక్ అంటాం. బ్లూ బ్లాక్ లీఫ్ టర్న్స్ ఇంటూ బ్లూ బ్లాక్. ఇది గుర్తుపెట్టుకోండి, బ్లూ బ్లాక్ కలర్ లో అంటే డార్క్ బ్లూ కలర్ లోకి ఇది మారడం అనేది గమనిస్తాం. ఇప్పుడు ఫోటోసింథసిస్ జరిగితే ఇక్కడ 2 సిచ్యువేషన్ లో మనకి ఏమైతుంది అంటే డార్క్ ప్లేస్ లో ప్లేస్ చేసినటువంటి ప్లాంట్ లో ఫోటోసింథసిస్ జరగదు, ఎందుకంటే దానికి సన్లైట్ అనేది అందలేదు. మిగిలినటువంటి అందింటాయి, కార్బన్ డైఆక్సైడ్ అందింటుంది, వాటర్ అందించడం అన్ని చేస్తావు, కానీ సన్లైట్ లేకపోవడం వల్ల అక్కడ ఫోటోసింథసిస్ జరగదు. అలాగని ఇంకొకటి సన్లైట్ లో పెట్టాం కాబట్టి దానికి అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ ఫోటోసింథసిస్ జరుగుతుంది. మరి అయోడిన్ టెస్ట్ లో అదేమవుతుంది, బ్లూ బ్లాక్ కలర్ లోకి మారుతుంది. తర్వాత నౌ లీవ్ ద పార్ట్ విచ్ వాజ్ ఎర్లియర్ కెప్ట్ ఇన్ ద డార్క్ లో పెట్టిన దాన్ని
ఇన్ ద సన్లైట్ ఫర్ 3 to 4 days. మళ్ళీ ఇప్పుడు తిరిగి దాని సన్లైట్ లో పెట్టి సేమ్ పర్ఫార్మ్ ది అయోడిన్ టెస్ట్ అగైన్ అండ్ ఇట్స్ లీవ్స్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ అన్నారు. మళ్ళీ తిరిగి మళ్ళీ అయోడిన్ టెస్ట్ చేసామనుకోండి, తిరిగి మళ్ళీ దాంట్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది, ఆ విధంగా దాంట్లో స్టార్చ్ అనేది ఫామ్ అవుతుంది. సో అయోడిన్ టెస్ట్ చేసి ఏ కలర్ లెక్క మారుతుంది, బ్లూ బ్లాక్. ఇది మైండ్ లోకి వేసుకోవాలి. అయోడిన్ టెస్ట్ లో లీవ్స్ టర్న్స్ ఇన్ టు వాట్, బ్లూ బ్లాక్ కలర్. ఎప్పుడు whenever they kept in sunlight they perform photosynthesis. తర్వాత చూడండి, ద లీవ్స్ అదర్ దాన్ గ్రీన్. కొన్ని లీవ్స్ గ్రీన్ కలర్ లో ఉండవు, తర్వాత మనకు ఎల్లో కలర్ లో కానీ రెడ్డిష్ కలర్ లో కానీ విధంగా ఉంటాయి. అయినా కూడా దాంట్లో కూడా మనకు క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్ నాట్ ఓన్లీ ఇన్ గ్రీన్ కలర్, ఈ డిఫరెంట్ కలర్ లో ఉన్నటువంటి లీవ్స్ లో కూడా క్లోరోఫిల్ ఉంటుంది. యాక్చువల్ గా గ్రీన్ కలర్ లోనే ఉంటాయి, గ్రీన్ కలర్ లో ఉంటేనే మనకు క్లోరోఫిల్ వస్తుంది. అయితే ఇక్కడ ఏమైతుంది అంటే అదర్ దాన్ గ్రీన్ ఉన్నటువంటి, అంటే రెడ్ కానీ బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటివి ఏమైతాయంటే ఈ కలర్ ఎక్కువగా ఉండడం వల్ల అది మాస్క్ లాగా ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్ ను కనపడకోకుండా అవి మాస్క్ లాగా యాక్ట్ చేస్తాయి. అయినా అందులో కూడా క్లోరోఫిల్ ఉంటుంది. అవి కూడా మనకు ఫోటోసింథసిస్ ను పర్ఫార్మ్ చేస్తాయి అన్నమాట. సో photosynthesis takes place in these leaves also. Okay na? Right. చూడండి ఇలాంటివి అనమాట. ఈ కలర్ లో ఉన్నవి కూడా మనం చూస్తుంటాం. దీంట్లో కూడా క్లోరోఫిల్ అనేది ఉంటుంది. ఇవి కూడా ఫోటోసింథసిస్ ని పర్ఫార్మ్ చేస్తాయి. యు ఆఫెన్ సీ స్లిమీ గ్రీన్ ప్యాచెస్ ఇన్ పాండ్స్. మనం చెరువుల్లో చూస్తూ ఉంటాము, అక్కడక్కడ మనకు ప్యాచెస్ కనపడుతూ ఉంటాయి. పాచి అంటాం మనం, పాచి అంటాం. గ్రీన్ కలర్ లో ఉంటుంది. చూడండి ఇవి ఏ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే దే ఆర్ ఆల్గే. ఇవి ఆల్గే, వీటిని ఏమంటాము ఆల్గే. దీస్ ఆర్ జనరలీ ఫార్మ్డ్ బై ద గ్రోత్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆల్గే. ఆ గ్రీన్ ప్యాచెస్ దేంతో ఫామ్ అవుతాయంటే ఆల్గే అనేటటువంటి ఆర్గానిజమ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ద గ్రీన్ ప్యాచెస్ ఇన్ పాండ్స్ ఫార్మ్డ్ బై విచ్ ఆర్గానిజం అంటే ఆల్గే. చూడండి ఇవి ఏమైతాయంటే ఈ గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి ఇందులో కూడా క్లోరోఫిల్ ఉంటుంది. సో దే ఆల్సో ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై ఫోటోసింథసిస్. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకునేటటువంటి అంశము. తర్వాత చూడండి నెక్స్ట్, సింథసిస్ ఆఫ్ ప్లాంట్ ఫుడ్ అదర్ దాన్ కార్బోహైడ్రేట్స్. మరి కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు మనము కాంపోనెంట్స్ ఏం చెప్పుకున్నాం? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇందులో ప్రోటీన్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్. మరి అలాంటివి కూడా ఎలా తయారు చేసుకుంటుంది ప్లాంట్ అనేది, ఏ విధంగా తయారు చేసుకుంటుంది మనము చూద్దాం. యూ హ్యావ్ జస్ట్ లెర్న్ దట్ ప్లాంట్ సింథసిస్ కార్బోహైడ్రేట్స్ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇందాక చూసాం, మరి ఫోటోసింథసిస్ నుంచి కార్బోహైడ్రేట్స్ అయితే ఫామ్ అవుతాయి. మరి వాట్ అబౌట్ ప్రోటీన్? ఇక్కడ చూడండి యాక్చువల్ గా మనకు కార్బోహైడ్రేట్స్ లో కన్సిస్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్లు ఏముంటాయంటే దే ఆర్ మేడ్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇది ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్ ఆర్ మేడ్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇది కూడా పెట్టేసుకోండి. ఓకేనా? Carbohydrates are made of carbon, hydrogen and oxygen. These are used to synthesize other components of food such as proteins and fats. మరి ఇవి ఏమైతాయి అంటే ఇవి రిమైనింగ్ ఫుడ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటీన్, ఫ్యాట్స్ ను ప్రిపేర్ చేసుకోవడం కోసము ఇవి యూజ్ కావడం జరుగుతాయి అన్నమాట. ఏవి? కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. బట్ ఇందులో చూడండి మరి తిరిగి protein are nitrogenous substances which contain nitrogen. ప్రోటీన్ లో మనకు నైట్రోజన్ అనేటటువంటి ఎలిమెంట్ కూడా ఉంటుంది. మరి నైట్రోజన్ కూడా అవసరము. మరి కార్బోహైడ్రేట్స్ లో మనము నైట్రోజన్ మనకు లేదు కాబట్టి మరి నైట్రోజన్ ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. చూడండి, recall that nitrogen is present in abundance in gaseous form in the air. ఇది కూడా మనకు ఎయిర్ లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. మన కంప్లీట్ ఎయిర్ లో, అట్మాస్ఫియర్ లో ఆల్మోస్ట్ నైట్రోజన్ వచ్చేసి 78% ఉంటుంది. ఆల్మోస్ట్ 78%. ఇంపార్టెంట్ ఇది కూడా. 78% ఆఫ్ నైట్రోజన్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ అవర్ అట్మాస్ఫియర్ బట్ ఇట్ ఈస్ ఇన్ గ్యాసియస్ స్టేట్.
చూడండి మరి ఎలాగైతే కార్బన్ డైఆక్సైడ్ ని ఏ విధంగా అయితే స్టొమాటా ద్వారా అవి లీవ్స్ మనకు లీవ్స్ లో స్టొమాటా ఏ విధంగా అయితే మనకు తీసుకుంటాయో నైట్రోజన్ ఆ విధంగా తీసుకునేటటువంటి ప్రాసెస్ అనేది లేదనమాట. సో ప్లాంట్స్ కెనాట్ అబ్జర్వ్ నైట్రోజన్ ఇన్ దిస్ ఫామ్, అంటే డైరెక్ట్ గా ఫామ్ లో ఎయిర్ ఫామ్ లో గ్యాసియస్ ఫామ్ లో అవి అబ్జర్వ్ చేసుకోలేవు. అందుకనేసి ఏం చేస్తుందంటే సాయిల్ హ్యాస్ సర్టెన్ బ్యాక్టీరియా, ఓ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది, ఇదే చాప్టర్ లో వస్తుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది సాయిల్ లో. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, కన్వర్ట్ గ్యాసియస్ నైట్రోజన్ ఇంటూ ఏ యూజబుల్ ఫామ్ అండ్ రిలీజ్ ఇట్ ఇంటూ ది సాయిల్. మరి ఆ ప్లాంట్ తీసుకోవడానికి, ఆ ప్లాంట్ అబ్జర్వ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఫామ్ లోకి అది కన్వర్ట్ చేసి సాయిల్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద ప్లాంట్స్ అలాంగ్ విత్ వాటర్. మరి వాటర్ లో త్రూ వాటర్ లో మిక్స్ అవుతుంది కాబట్టి, డిజాల్వ్ అవుతుంది కాబట్టి, కరుగుతుంది కాబట్టి, దాని ద్వారా నైట్రోజన్ అనేది మనకు ఈ ప్లాంట్స్ లోకి ఎంటర్ కావడం జరుగుతుంది. ఆ విధంగా ప్రోటీన్ అనేది ప్లాంట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఫార్మర్స్ చూస్తూ ఉంటారు, నైట్రోజన్ ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ ఎక్కువగా చల్లుతూ ఉంటారు అనమాట. నైట్రోజన్ ఉన్నటువంటి మీరు కావాలంటే చూస్తే రైతుల దగ్గర నైట్రోజన్ రిలేటెడ్ గా ఫర్టిలైజర్స్ ఉంటాయి, వాటిని పౌడర్ ఫామ్ లో చల్లుతూ ఉంటారు. అవి వాటర్ లో మిక్స్ అయ్యి డిజాల్వ్ అయ్యి సాయిల్ లో ఎంటర్ కావడం జరుగుతుంది. దాని ద్వారా త్రూ ద రూట్స్ మరి తిరిగి అది నైట్రోజన్ ప్లాంట్స్ కి ఎంటర్ కావడం జరుగుతుంది. ఈ విధంగా నైట్రోజన్ అనేది ప్లాంట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఈ విధంగా ప్లాంట్స్ కెన్ సింథసిస్ ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్. మరి అదే విధంగా ఇందులో చూడండి ఇంకొక చిన్న పాయింట్ ఉంది. ఇక్కడ బాక్స్ ఐటమ్స్ కూడా మీరు చదువుకోవాలి. బాక్స్ ఐటమ్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది చూడండి. బిసైడ్స్ లీవ్స్ ఫోటోసింథసిస్ takes place in other green parts of the plant, in green stems and green branches. ఇది ఇంపార్టెంట్. మనకు ఓన్లీ లీవ్స్ లోనే కాదు, ప్లాంట్స్ సంబంధించి గ్రీన్ స్టెమ్స్ లో, తర్వాత గ్రీన్ బ్రాంచెస్ లో కూడా, గ్రీన్ విధంగా ఉన్నటువంటి స్టెమ్స్ లో కానీ, ఈ విధంగా బ్రాంచెస్ లో కూడా మనకు ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది ప్లాంట్స్ లో. ద డెజర్ట్ లో ఉన్నటువంటి ప్లాంట్స్ లో దే హ్యావ్ స్కేల్ ఆర్ స్పైన్ లైక్ లీవ్స్. ఇది కూడా ఇంపార్టెంట్. ముల్లులుగా ఉంటాయి కదా, ఎడారిలో ఉన్నటువంటి మొక్కల్లో ముల్లులుగా ఉన్నటువంటి స్కేల్ ఆర్ స్పైన్ లైక్ లీవ్స్ ఉంటాయి. ఇది ఎందుకు ఉపయోగపడతాయి అంటే టు రిడ్యూస్ లాస్ ఆఫ్ వాటర్. అది వాటర్ ను లాస్ చేసుకోవడం కోసం ఆ విధంగా ఫామ్ అయి ఉంటాయి లీవ్స్. మన లీవ్స్ లాగా ఉండవు అవి. ఎందుకు ఆ విధంగా స్పైన్ లైక్ స్ట్రక్చర్ ఉంటాయంటే టు రిడ్యూస్ ద లాస్ ఆఫ్ వాటర్. ఎందుకంటే వాటర్ అవసరం, ఎందుకు ఫోటోసింథసిస్ జరగడం కోసం. ఈ వాటర్ ఏమవుతుంది, ఎవాపరేట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది, బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ ని మనం ఏమంటామంటే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ లో వాటర్ అనేది లాస్ కాకుండా ఉండడం కోసము they have the spine like structure or scale like structure. These plants have green stems which carry out photosynthesis. ఈ రకమైనటువంటి ప్లాంట్స్ ఏం కలిగి ఉంటాయంటే దే హ్యావ్ గ్రీన్ స్ట్రక్చర్, గ్రీన్ స్టెమ్స్ ఉంటాయి అన్నమాట, గ్రీన్ కలర్డ్ స్టెమ్స్ విచ్ క్యారీ అవుట్ వాట్ ఫోటోసింథసిస్. ఈ విధంగా బాక్స్ ఐటమ్ లో ఉన్నటువంటి వాటిని కూడా మీరు చక్కగా నేర్చుకోవాలా. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. రిపీటెడ్ గా టెక్స్ట్ బుక్ చదవండి. అండర్లైన్ చేసుకున్నటువంటి విషయాలను రీసైట్ చేసుకోండి. మీరు అనేక సార్లు దీన్ని మీరు నేర్చుకోగలిగితే మీరు NMMS లో వచ్చేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడగనేలేండి. డైరెక్ట్ గా ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ గా ఉంటాయి. వాటికి ఆన్సర్స్ చక్కగా చేయగలుగుతారు. మరి నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ చాప్టర్ యొక్క రిమైనింగ్ పార్ట్ మనం డిస్కస్ చేద్దాం. మరి అంతవరకు సెలవు. గుడ్ బై.